హాయ్ అండి, నమస్తే. నేను సారంగపాణి. ఇది మీరు చూస్తున్నటువంటిది అడీనియం చెట్లు అండి. అడీనియం మొక్కలు మాత్రం నేను పెట్టి ఒక ఇందులో పెట్టి మాత్రం 6 నెలలు దాటుతుందండి. మీరు గమనించినట్టయితే ఒక 16 మొక్కలు అయితే నేను పెట్టిన, అందులో మాత్రము కొన్ని మాత్రం పువ్వులు అయితే మనకి ఈ విధంగా ఉన్నాయి. మిగతాయి మాత్రము కొంతవరకు వాటికి నీడబడి కొంచెం సెట్ కాలేదు. చూసినట్టయితే చూడండి, ఒక డిఫరెంట్ వెరైటీ ఉంటుందండి. దీనిలో అసలు ఆ ట్రంకే మనకు బలంగా తయారై ఒక మంచి మనకు బోన్సాయి లాగా కనిపిస్తుంది. చెట్లు లోపలికి పెట్టే ప్రయత్నం చేసిన వాటిని అన్ని నేను ఒక మిత్రుని సలహా మేరకు నేను ఒక వీడియో చూసినప్పుడు ఏంటంటే, ఇవి మీరు పూర్తి స్థాయి గమనిస్తే అర్థమవుతుంది. ఇది చూడండి, కింద మాత్రము మనకి ఇంత వెడల్పుతో కూడా మనకు కింద దుంపలాగా ఉంటుంది. అది నేను భూమిలో పెట్టే ప్రయత్నం చేసిన. మళ్ళీ పక్కకు కూడా నేను ఈ విధంగా ఒక చిన్న పాండ్ లాగా ఏర్పాటు చేసుకున్నాను కాబట్టి భూమిలకు ఏరిపోయింది, ఆ దుంప కూడా పోయింది. అదేవిధంగా మనకి పాండ్ లాగా చేయడం వల్ల మొత్తం మనకు షో అనేది కనిపిస్తలేదు. వాటిని మాత్రం పైకి లేపి పెట్టే ప్రయత్నం చేస్తా. దానివల్ల మనకు అడీనియం అందం అనేది చూద్దాము. ఇది మనకు అడీనియంలో రేర్ కలర్ అని చెప్పచ్చు. ఇదొక టైపు, ఇదొక రకానికి సంబంధించిన చెట్టు ఉన్నది, ఇదో రకానికి సంబంధించింది. చూడండి, ఇదొక వెరైటీ. ఇవన్నీ కంప్లీట్గా మీరు సింగిల్ పెటల్ కాదండి, మనకు ముద్దలాగా ఫ్లవర్స్ వస్తున్నాయి. చూడండి, 16 మొక్కలు కూడా అన్నీ అంటు మొక్కలేనండి. ఇవి నేను హైదరాబాద్ అడీనియం నర్సరీ నుండి తీసుకొచ్చిన. ప్రస్తుతానికైతే ఇవి ఒక్కసారి నేను మళ్ళీ తీసి రీప్లాంటింగ్ చేసే ప్రయత్నం చేస్తా. ఎక్కడైనా ఎండ తగిలే ప్లేస్లో పెడదాం అనుకుంటున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.